తాను అక్కడ లేనని హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నానంటూ నిన్న ఓ వీడియో రిలీజ్ చేశారు హేమ. కొద్దిసేపటికే బెంగళూరు పోలీసులు హేమ ఫోటోను విడుదల చేశారు. ఆ ఫోటోలో హేమ డ్రెస్, అంతకు ముందే ఆమె విడుదల చేసిన వీడియోలో డ్రెస్ ఒకేలా ఉంది. ఇక్కడే అందరికీ అనుమానం వచ్చింది. ఆమె బెంగళూరు రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుంచే ఆ వీడియో తీసి విడుదల చేశారన్నదే డౌట్. ఇక నిన్న సాయంత్రం వరకు పట్టుబడిన వారందర్నీ ఫామ్ హౌస్లోనే ఉంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వదిలేశారు. ఆ సమయంలో వైట్ డ్రెస్లో ముఖానికి ముసుగు వేసుకుని వెళ్లిన మహిళ హేమానే అని అనుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఓ వీడియోని రిలీజ్ చేశారు నటి హేమ. ఇంట్లో బిర్యానీ వండుతూ వీడియోని విడుదల చేశారు. తాను ఇంట్లోనే ఉన్నట్లు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరోవైపు రేవ్ పార్టీలో ఓ తెలుగు నటి ఉన్నట్లు బెంగళూరు సిపి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అయితే ఆమె పేరు ఏంటో తెలియదన్నారు సిపి. నిన్న ఆమె విడుదల చేసిన వీడియో, బెంగళూరు పోలీసులు ఇచ్చిన ఫోటోలో ఒకే డ్రెస్ వేసుకోవడంపైనే అందరికీ అనుమానం. అప్పటి నుంచి ఎలాంటి వీడియో గానీ బయటకు వచ్చి తాను ఇక్కడే ఉన్నానని చెప్పకుండా పోలీసులు అందర్నీ వదిలేసిన చాలా గంటల తర్వాత ఇలా బిర్యానీ వండే వీడియో రిలీజ్ చేయడం కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఈ రేవ్ పార్టీకి హేమ కూడా హాజరయ్యారని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు. హేమ నిన్న విడుదల చేసిన వీడియోను పార్టీ జరిగిన జీఆర్ ఫార్మ్స్లో మొబైల్ ఫోన్లో చిత్రీకరించి విడుదల చేసినట్లు సమాచారం. ఆమె ఏ సమయంలో ఆ వీడియో తీసి విడుదల చేశారో విచారణ జరుపుతున్నామని అసోసియేట్ కమిషనర్ దయానంద్ తెలిపారు.